హలో అండి అందరికీ. రీసెంట్గా మన డిఫెన్స్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ మరొక సంచలన ఘనత సాధించింది. ఆ ఘనత ఏంటి అంటే మన రైలు నుంచే దాదాపు 2000 కిలోమీటర్ల దూరంలో ఉన్న లక్ష్యాలను ఛేదించగల అగ్ని ప్రైమ్ అని చెప్పేసి ఒక మిసైల్ని అయితే లాంచ్ చేయడం జరిగింది. ఒక రకంగా ఇది ఒక పెద్ద సంచలన విషయం అని మనం చెప్పుకోవాలి. ఎందుకు అంటే ప్రపంచంలో చాలా తక్కువ దేశాల నుంచే రైలు నుంచి మిసైల్ లాంచ్ చేయగలిగే టెక్నాలజీ ఉంది. కానీ మన డిఆర్డిఓ కొన్ని రోజుల్లోనే దాన్ని సాధించి నిరూపించిందనమాట. అయితే ఎందుకు మరి రైలు నుంచే డిఆర్డిఓ ఈ యొక్క మిసైల్ లాంచ్ చేయాలని చెప్పేసి నిర్ణయం తీసుకుందంటే ఆపరేషన్ సింధూర్లో జరిగిన పరిణామాలు మనం చూసుకున్నట్లయితే ఆపరేషన్ సింధూర్లో పాకిస్తాన్ చైనా సహాయంతో మన మిసైల్ ఎక్కడున్నాయి, స్టాక్స్ ఎక్కడున్నాయి, అలాగే మన కదలికలన్నింటినీ కూడా శాటిలైట్ ద్వారా చూసి ముందస్తుగా మనని కౌంటర్ చేయడానికి ప్రయత్నాలు చేశారనమాట. కానీ అదే రైలు నుంచి మిసైల్ ప్రయోగించినట్లయితే, ఎందుకంటే మన దేశంలో పెద్ద ఎత్తున రైల్వే నెట్వర్కింగ్ ఉంది. దాదాపు ఇది 2000 కిలోమీటర్ల దూరం నుంచి కూడా ప్రయోగించగలదు. రైల్లో మిసైల్ని ఎక్కువ క్యారీ చేయొచ్చు అనమాట. ఏదైతే ఎయిర్వేస్ల్లో కానీ మన ట్రక్కుల్లో కానీ చాలా తక్కువ మిసైల్ క్యారీ చేయడానికి అవకాశం ఉంటుంది. ఇక్కడ ఏదైతే రైల్లో చాలా ఎక్కువ మిసైల్ని ట్రాన్స్పోర్ట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి వెంటనే పెద్ద ఎత్తున మిసైల్ ప్రయోగించడంతో పాటు శత్రువులకి మన కదలికలు తెలియకుండా, అంటే చాలా సీక్రెట్గా మనం ఎక్కడి నుంచి మిసైల్ చేస్తున్నామో తెలియకుండా వాళ్ళని ఇబ్బంది పెట్టడం కోసం డిఆర్డిఓ ఈ యొక్క అగ్ని ప్రైమ్ రైలు నుంచి మిసైల్ లాంచ్ చేస్తే అగ్ని ప్రైమ్ని డెవలప్ చేసినట్లయితే మనకి అర్థమవుతుంది. ఏదేమైనా కానీ మన డిఫెన్స్ ఆర్గనైజేషన్ డిఆర్డిఓ రోజుకి కూడా మనకి ఉన్న ఏదైతే లూప్ హోల్స్ ఉన్నాయో వాటన్నిటిని కూడా కవర్ చేస్తూ మన డిఫెన్స్ని చాలా బలంగా తయారు చేస్తుంది అనమాట. ఏదేమైనా కానీ ఇది మనకి ఒక మంచి ఘనతనే చెప్పుకోవాలి. ఎందుకంటే దీని ద్వారా మనం ఎక్కడి నుంచి మిసైల్ లాంచ్ చేస్తున్నామో శత్రు దేశాలకు తెలియదు అనమాట. ఎందుకంటే మన దేశంలో పెద్ద ఎత్తున రైల్వే నెట్వర్కింగ్ ఉంది కాబట్టి సంథింగ్ వాళ్ళకి తెలియదు ఎక్కడి నుంచి మిసైల్ వచ్చింది అనేది కూడా. అదే ఎయిర్ బేస్ అనుకో, ఈ ఎయిర్ బేస్ నుంచి మిసైల్ లాంచ్ అవుతున్నాయి కాబట్టి వాళ్ళు కూడా ఆ ఎయిర్ బేస్ మీద దాడి చేస్తారు. అదే రైలు నుంచి మిసైల్ లాంచ్ అయితే ఎక్కడ నుంచి దాడి చేస్తారు? దాడి చేయలేరు కదా. ఇదనమాట ఒక మంచి ఘనత అయితే మన డిఆర్డిఓ సాధించింది. ఈ యొక్క అంశంలో మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఓకే.